ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 5-6 వారముల నుంచి మనం నేర్చుకున్నటువంటి ఒక మంచి పాఠం, మీ జీవితాలు, మీ కుటుంబాలు అవసరమైనటువంటి వాక్కులు మీరు నేర్చుకొని మీ జీవితాల్లో చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని ప్రారంభించినటువంటి మాటను బట్టి అనేక సందర్భాలు మీరు నేర్చుకుంటూ తెలుసుకుంటూ, అవును నేను కూడా గుణవతి అయిన భార్యగా నేను ఎందుకు ఉండకూడదు, నా భర్తకి లోకానికి అమూల్యమైనటువంటి దానిగా నేను ఎందుకు ఎంచుకోబడకూడదు అనేటువంటి తపన మీలోకి వచ్చినట్టుగా, మీ మనసులకు తక్కినట్టుగా అనిపిస్తే మీరు ధన్యులు. కనుక గతించిన వారంలో గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్న సందర్భాన్ని బట్టి, ఆమె ఎటువంటిదో ఎలాంటి క్రియలు చేసినటువంటిదో దానిని బట్టి క్రొత్త నిబంధనలోనికి వెళ్ళేటప్పటికీ పౌలు గారి దగ్గర పేతురు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ పేతురు గారు చెప్పిన మాట పెట్టి మనం ముగించుకున్నాం. పేతురు రాసినటువంటి పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, అట్టిది అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఎవరావిడి అని మనం చదువుకున్నాం. అక్కడ ఎవరి గురించి వ్రాశాడు, ఏమని వ్రాశాడు, ఎంత చక్కగా పేతురు గారు వ్రాసినటువంటి ఆ మాటలలో 2వ వచనం 3వ వచనం నుంచి చూసినప్పుడు, జడలు అల్లుకొనిటయు, బంగారు నగలు పెట్టుకొనిటయు, వస్త్రములు ధరించుకునిటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా, ఒక అలంకారాన్ని గురించి చూపిస్తున్నాడు. ఏంటి అలంకారం? వెలుపటి అలంకారం. ఆ వెలుపటి అలంకారములో ఏమున్నాయంటున్నాడు? జడలు అల్లుకొనిటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకుండా చూచుకోనండి. చాలా సందర్భాన్ని చెప్తూ ఈ వెలుపటి అలంకారం ఉంచుకోకండి, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అక్కడ పుట్టినోట్లో 3వ నెంబర్ ఉంది. అంతరంగ పురుషుడు మీ హృదయ అంతరంగములలో సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయములు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని మీరు దాని గురించి వివరణగా మీరు గతించిన వారం మీరు విన్నారు. మంచిది. అదే సామెతల గ్రంథంలో ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని స్త్రీ గురించి చెప్తున్నటువంటి మాటలో ఇప్పుడు ఒక అలంకారం ఉంది, వెలుపటి అలంకారం ఉంది, అలాగే లోపటి అలంకారం కూడా ఉన్నది. ఇది ఏంటి అన్నది గతించిన వారంలో ఆగినటువంటి పాఠం. ఇప్పుడు సామెతల గ్రంథంలోకి వెళ్ళిపోయేటప్పటికీ చాలా సందర్భాలు చెప్తూ సామెతల గ్రంథంలోకి వెళ్ళేటప్పటికి 31వ అధ్యాయము 29వ వచనంలో ఏమనుందట, ఇక్కడ చాలామంది కుమార్తెలు ఏం చేస్తున్నారట? ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు. చెడ్డవాళ్ళు కాదట. చూడండి, చెడ్డవాళ్లలో నువ్వు మంచిదని అనట్లేదు. ఇక్కడ సందర్భం చూస్తే నిజంగా మీకు బైబిల్ వాక్యం మీకు అర్థమైందా? ఏమండి, దేవుడు మీకు అర్థమయ్యాడా? దేవుడు మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ మీలో నడిపిస్తున్నాడా? క్రీస్తునందు మీరు రక్షింపబడటానికి క్రీస్తు రక్తమందు మీరు ప్రోక్షింపబడినటువంటి వారు మీరు పరిశుద్ధులుగా నిలిచి ఉన్నారా? అయితే ఈ వాక్యాలు కనుక మీకు అర్థమైతే, ఈ వాక్య భావాలు మీకు అర్థమైతే చెప్పబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక అలంకారం గురించి
చాలామంది కుమార్తెలు ఎలా ఉన్నారంటున్నాడు భక్తుడు. ఏమా చాలామంది కుమార్తెలు చెడ్డవారుగా లేరు, ఏమంటే పాడైనటువంటి వారు కారు, ఏమ్మా మంచివాళ్ళు కారు, మంచివాళ్ళు మధ్య అనట్లేదు. చాలా మంది కుమార్తెలు ఏ ధర్మమును ఆచరిస్తున్నారట? ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు. ఒక మంచి గుణగణాలు కలిగినటువంటి ఒక శ్రీమూర్తిగా ఉన్నారు అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మనము మంచివాళ్ళల్లో మంచివాళ్ళు అవ్వాలి, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవ్వడం పెద్ద కష్టం కాదు. ఒకడు 10 తప్పులు చేశాడు అనుకోండి, ఒకడు 5 తప్పులు చేశాడు. ఇప్పుడు 10 తప్పులు చేసిన వాడు చెడ్డవాడే, 5 తప్పులు చేసినటువంటి వాడు చెడ్డవాడే. లేదు 1-2 తప్పులు చేశాడు, వీడు చెడ్డవాడే. ఇప్పుడు ఒక అతన్ని ఎవరినైనా మనం అడిగామనుకోండి, ఎరా నువ్వు సిగరెట్ కాలుతున్నావేంటి అని ఒకళ్ళని అడిగామనుకోండి, వాడు ఏం చెప్తాడు తెలుసా? నేను సిగరెట్ మాత్రమే కాలుస్తున్నాను. వాడైతే ఏం చేస్తున్నాడు? మందు కూడా తాగుతున్నాడు. వాడిని అడిగామనుకో, నేను సిగరెట్లు మందే ఉంది, మరొకడు పొందుతో కూడా ఉన్నాడు అని చెప్తాడు. ఒకరికొకరు సాక్ష్యం చెప్పాడు. కానీ ఇప్పుడు మంచి వాళ్ళట. ఎవరు వీళ్ళంతా? మంచివాళ్ళు, మంచి గుంపు. ఈ మంచి గుంపులో ఉన్నటువంటి వారి గురించి చెప్తూ, ఇదిగో చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు. ఎవరట? నువ్వు మించిన దాను, వాళ్ళలో నువ్వు ఇంకా మంచిదాను, మించిన దాను. భర్త అంటాడు. ఎవరంటున్నారండి మాట? ఏమా ఎవరంటున్నాడట? ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమెను ఏం చేస్తుంటే పొగుడుతున్నాడట. మా ఆవిడండి అని అనలేదు. ఏమా మా ఆవిడండి అని అనట్లేదు. ఏమంటున్నాడట? అమ్మా చాలామంది కుమార్తెలు ఉన్నారు, కానీ నీతో పాటు సరిపాటైనటువంటి వాళ్ళు, సంసారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు మాత్రం చాలా మంచిదను, వారందరిలోనూ మించిన దానవు అని అంటాడు. చూడండి, లోకంలో చాలామంది అంటుంటారు, నా భార్య చాలా అందంగా ఉంటుందని చెప్పుకుంటుంటారు. నా భార్య చాలా అందంగా ఉంటుందని పొగుడుకుంటూ ఉంటారు. అందంగా ఉందనుకో భార్య, ఇంకా ఏ పని చెప్పరు, నలగనివ్వరు, అలసిపోయినెవరు. ఉన్నారు కొంతమంది భర్తలు ఉంటారు కదా, కొంతమంది భర్తలు ఏం చేస్తారు? భార్యను నలగనిస్తారా, పని చేయిస్తారా? నా భార్య సుఖపడాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు. ఒక భర్త తన భార్యని అంటున్నాడు, నా భార్య చాలా అందంగా ఉంటుంది అంటున్నాడు. అలాగే ఇంకొక భర్త ఏమంటాడు? తన భార్య కన్నా ఎదుటివారి భార్య అందంగా ఉందని కోరుతాడు. ఉన్నారా? 2 రకాలు ఉన్నారు లేరా? ఉంటారు. కానీ ఇక్కడ ఒక మంచి భర్త చెప్తున్నటువంటి మాట, ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఇప్పుడు మనం విన్న 5-6 ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిలోనూ ఉన్నటువంటి భావాలన్నిటి తీసుకొని పెట్టుకుని, ఇప్పుడు అది ఒక మంచి భార్యకు ఉందనుకో, ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే మనం ప్రారంభించామో ఆ ప్రారంభించినటువంటి ఆ వ్యక్తి గురించి, గుణవతి అయిన భార్య గురించి మనం చెప్పుకుంటున్నాము. ఆమె అలవాటు గురించి చెప్పుకుంటున్నాము, ఆమె పని గురించి చెప్పుకుంటున్నాము, పని పాటల గురించి చెప్పుకుంటున్నాము, ఆమె ఆలోచన గురించి చెప్పుకుంటున్నాము, ఆమె వివేచన గురించి చెప్పుకుంటున్నాము, ఆమె జాగ్రత్తల గురించి చెప్పుకుంటున్నాం, ఆమె దయని గురించి చెప్పుకుంటున్నాం, ఆమె స్వభావం గురించి చెప్పుకుంటున్నాం, ఆమె గుణగణాల గురించి చెప్పుకున్నాం, ఆమె సంసారంను ఎలా చేస్తుందో, ఎలా కనిపెట్టుకుంటుందో పిల్లలను, భర్తను అనేటువంటి విషయాలన్నిటినీ కులంకుశంగా మీరు విన్నారు. చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకున్నారు. ఇది సాక్ష్యం, మీ అందరి మీద సాక్ష్యం. మీ 10 మంది ఒక 100 మందికి ఆదర్శం అవ్వేటట్టుగా చెప్పినటువంటి మాటల్లో, ఈ నేర్చుకున్నటువంటి వాటిలలో మీరు విన్నటువంటి ఈ మాటలు మీకే దక్కినాయి ఎంత చక్కగా. ఇప్పుడు సాక్షార్థమైనటువంటి ఈ ఏవైతే విన్నావో అవన్నిటినీ మన దగ్గర పెట్టుకొని చూస్తున్నప్పుడు భర్త సాక్ష్యంగా చెప్తున్నటువంటి మాట లేదు, దేవుడే సాక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి మాట మీ విషయంలో దేవుడే సాక్ష్యంగా చెప్తున్నటువంటి మాటగా మీరు చూసుకుంటుంటే
ఏ మాట అయితే మీరు పేతురు గారి దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకున్నామో, అక్కడ తెలుసుకున్నామో, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో భర్త పొగుడుతున్నాడు. ఇవే లక్షణాలు, ఇవే గుణాలు, ఇవే ఉన్నటువంటి స్త్రీ క్రొత్త నిబంధనలకు వెళ్ళేటప్పటికి పేతురు గారు చెప్పేటువంటి మాటలో అక్కడికి ఒక్కసారి వెళ్ళండి. మరలా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి ఏమని ఉందో ఒక్కసారి అక్కడి నుంచి కంటిన్యూగా చదువుతుంటుంటే ఏమని చెప్తున్నాడు అక్కడ? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు. ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి మీకు ఒక విషయం చెప్తాను. లోక సంబంధమైన విషయం చెప్తాను. ఏమా లోక సంబంధమైనటువంటి విషయాన్ని చెప్తాను. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటే, ఇప్పుడు అందం ఉంది. ఇప్పుడు మన సామెత గ్రంథంలోకి వచ్చేసరికి 30వ వచనంలోకి వచ్చేటట్టు ఉంటుంది ఈ మాట. ఏంటన్నమాట అది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మీకు తెలుసో తెలీదా? మీరు అందంగా ఉండాలనుకుంటారా లేకపోతే మందంగా ఉండాలనుకుంటారా? చెప్పండి. అందంగా ఉండాలనుకుంటారా, మందంగా ఉండాలనుకుంటారా? అందంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా అందంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకు అందంగా ఉండాలని కోరుకుంటారు? అందంగా ఉండకపోతే బాగుంది కనుకనా? ఎవరైనా ఏమంటారనా? ఎవరు? మరి బైబిల్లో వ్రాయబడింది అందము ఏమవుతుందట? మోసం చేస్తుంది, సౌందర్యము వ్యర్థం చేస్తుంది. మనకు తెలిసే మాట. అంటే ఇప్పుడు అందము మనలను మోసం చేస్తుందా? ఎలా మోసం చేస్తుంది? అందాల నటుడు ఎవరు? శోభన్. అందాల నటుడు శోభన్ బాబు. అతనికి ఒక చరిత్ర, అందగడ. ఆ అందం ఏమైపోయిందట? కొద్ది కాలం అయ్యేటప్పటికి అందం పాడైపోయిందట. ఇప్పుడు కూర్చుని అద్దం ముందు కూర్చుని చూసుకున్నాడట. చూసుకున్నాడికి తన అందం పాడైపోయింది. ఎందుకంటే వయసుని బట్టి అందం ఏమైపోతుంది? మారిపోతుంది. అక్కడి నుంచి ఆయనకి బెంగ పెట్టుకున్నాడట. ఇంకా బెంగ పెట్టుకుని ఇంట్లోంచి బయటికి రావటం మానేశాడు. సినిమాలకి, షూటింగ్లకి మానేశాడు. బెంగ పెట్టుకున్నాడు. ఏమైపోయింది ఆయన అందం? ఆయన మోసం చేసిందా లేదా? ఏమ్మా, ఇలా అందము మోసం చేస్తుంది, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు అందం ఏమైపోతుంది? నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందమని నువ్వు తీసుకున్నావు అనుకో, ఆ అందం దాన్ని చూసుకుని నిన్ను నీవే మోసం చేసుకుంటూ ఉంటావు. నిన్ను నీవే మోసపరచబడుతూ ఉంటావు. అందం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఇది ఇక్కడ చెప్పబడినటువంటి మాట. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని చెప్పినటువంటి ఈ మాటను బట్టి ఇది వ్యర్థమైపోతుంది అని దాన్ని బట్టి చాలా సబ్జెక్ట్ ఉంటుంది దీంట్లో. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి వెలుపటి అలంకారం ఉంది, అలాగే లోపటి అలంకారం ఉన్నది. వెలుపటి అలంకారంగా నువ్వు తీసుకుంటున్నావా? అలంకారంగా నువ్వు చూసుకుంటున్నావా? అలంకారంగా ఉండకుండా ఉంటున్నావా? అంటే అలంకారంగా ఉండాలి. కానీ ఒక స్త్రీకి చెప్తున్నటువంటి మాట ఏంటి? ఒక స్త్రీకి నేర్పిస్తున్నటువంటి మాట ఏంటి? మీరు మంచి స్త్రీలైతే బంగారు నగలు కానీ, జడలు అల్లుకోవడంలో కానీ, ఇది ఎక్కడ ఉంటుంది మాట? తిమోతి పత్రికలో ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. అక్కడికి వెళ్తారా లేకపోతే మీకు తెలుసా? ఏమండి? అక్కడ వెళ్తారా? అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి? తిమోతి పత్రికలో అలంకారం గురించి వ్రాయబడింది. ఆ వ్రాయబడినటువంటి దాన్ని చూస్తున్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదువు. ఏమ్మా? మరియు స్త్రీలను అణుకవియు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు గల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రముతోనైనను అలంకరించుకొనక. వెలుపటి అలంకారం ఎలా ఉండాలంటున్నాడు? తగు మాత్రం ఉండాలట. తగు మాత్రం ఉండాలి. ఇంకెలా ఉండాలి? జడలు ఉండాలి. ఏమండి? జడలు ఉండాలా? జడ ఉండదా? జడ ఉండాలి. జడలు ఉండకూడదు. ఏమ్మా? జడలు ఉండకూడదు. బంగారముతోనైనను, ముత్యములతోనైనా, మిగులు వెలగల వస్త్రముతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగ్గినట్టుగా సత్క్రియల చేత
తమ్మును తామును అలంకరించుకొనవలెను. ఒక అలంకరణ అనేది తగుమాత్రపు అన్నట్టు చూడండి, తగుమాత్రపు అలంకరణ అలంకరించుకోవాలట. ఇప్పుడు బంగారం ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారా లేరా? వస్త్రాలు ఉన్న స్త్రీలు ఉన్నారా లేరా? అలంకరించుకునే స్త్రీలు ఉన్నారా లేరా? ఉన్నారు. ఇప్పుడు ఏమని చెబుతున్నాడు ఇక్కడ? ఏమని చెబుతున్నాడు ఇక్కడ? ఎలా ఉండాలని చెప్తున్నాడు? తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనా ముత్యములు కలిగి మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. అంటే ఒక అలంకరణే పనిగా పెట్టుకొని ఒక దేవతగాను లేకపోతే వీటిగాను నువ్వు కనిపించేటట్టుగా కాకుండా తగుమాత్రపు అన్నాడు చూడండి, తగుమాత్రపు అన్నాడు. ఇప్పుడు దైవకంగా చెప్తున్నాడు. ఇప్పుడు లోకములో ఉన్న వాళ్ళు చాలామంది స్త్రీలు ఉంటారు. ఇక్కడ చాలా బాగా మీరు ఆలోచించండి. లోకములో చాలామంది స్త్రీలు ఉంటారు, మంచి ప్రతివ్రత ధర్మమును ఎరిగినటువంటి వారే ఉంటారు. ఇప్పుడు వీరు ఒక పెళ్ళిళ్ళకి కానీ పేరంటానికి కానీ వెళతారు. వింటున్నారా? వినండి. పెళ్ళిళ్ళకి కానీ పేరంటానికి కానీ వెళ్తారు. ఇప్పుడు వారిని బట్టి, వారి అలంకరణ బట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు కూడా పెళ్ళిళ్ళకి వెళతారు. ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకు వస్త్రం మారుతుందా మారట్లేదా? ఏ వస్త్రం వేసుకుంటున్నారు మీరు? ఏ చీర కట్టుకుంటున్నారు? పెళ్ళి అనేటప్పుడు ఏ చీర కట్టుకుంటారు? పట్టు చీర. తర్వాత నగల దగ్గరికి వచ్చేటప్పటికి బంగారు నగలు. అలంకరణ దగ్గరికి వచ్చేటప్పటికి అలంకరించుకుంటారా అలంకరించుకోరా? చింపురు చుట్టూ వెళ్ళిపోతారా? జడ వేసుకుంటారు, తర్వాత బంగారం వేసుకుంటారు, తర్వాత పట్టు చీర కట్టుకుంటారు, అందంగానే అలంకరించుకుని వెళ్తున్నారు. ఇప్పుడు మీరే కాదు, వెలుపట ఉన్నటువంటి హైందువులు కావచ్చు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా అలంకరించుకుని వెళతారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, ఒక మంచి భార్య, నేను ఎవరి గురించి నేను మాట్లాడను, ఒక మంచి భార్య మనసులో ఉన్నది మీకు చెప్తాను. ఒక మంచి భార్య ఆలోచన చెప్తారు, మంచి భార్య అలంకరణ గురించి చెప్తారు. మంచి భార్య ఏం చేస్తుంది అన్నప్పుడు ఆమె అలంకరించుకుంటుంది, బంగారం పెట్టుకుంటుంది, పట్టుచీర కట్టుకుంటుంది, అలంకరణగా కనిపించింది, ఒక మొత్తాయిదుగా కనిపించింది. ఆమె ఈ అందాన్ని, ఈ అలంకరణని ఎవరికి చూపించడానికి పెళ్ళికి వెళ్ళింది, పేరంటానికి వెళ్ళిందో మీరు చెప్పాలి. నిజంగా మంచి భార్యలు అయితే టాప్ ప్రశ్న ఇది. చాలా అదిరిపోద్ది. ఇప్పుడు మీరు చెప్పాలి. ఒక మంచి భార్య అయితే అలంకరించుకునేటువంటి అలంకరణ, పట్టు చీర కట్టుకున్న, నగలు పెట్టుకున్న, జడలు వేసుకున్న, అలంకరించుకునేటువంటి ఆ స్త్రీ సౌందర్యంగా కనిపించి అందంగా కనిపించినటువంటి ఆమె ఎవరి కోసం ఆ ఫంక్షన్కి వేసుకువెళ్ళింది చెప్పండి అలా? గుణవతి అయిన భార్యలారా, ముత్యము లాంటి శ్రీమంతులారా చెప్పండి. అదిరిపోయింది కదా? చెప్పండి. ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? పట్టు చీర కావాలి, నగలు కావాలి, మంచి మేకప్ కిట్ కావాలి. ఎవరు మేకప్ కిట్ అంటే వేర్లో వెళ్ళిపోకండి. పౌడర్ రాసుకుంటారు, జడలు వేసుకుంటారు, అవసరమైతే ఐబ్రోస్ రాసుకుంటారు. కొన్ని కొంచెం అందంగా కనిపించాలి. ఎవరి కోసం చెప్పాలి? ఇప్పుడు మీరు 5 వారాల పాఠం అదిరిపోయింది మీకు ఇవాళ. 5 వారాలు 6 వారాలు విన్న పాఠానికి మీరు మంచి సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు ఇస్తున్నారు. లేనోండి, నేను 100 రూపాయలు ఇచ్చానంటే మీకు 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు. కానీ ఈ పాఠం దేవుడు నాకు ఇచ్చాడమ్మా, భలే. కాబట్టి దేవుడు నేను చాలా ప్రేమిస్తారండి. దేవుడిని అడుగుతుంటాను, దేవుడిని జ్ఞానం ఇమ్మనే. దేవా మరి 1,00,000 అప్పులు అయిపోయాము, చాలా బాకీలు ఉన్నాం, ఆ బాకీలు తీర్చేని అడగను. ఆ బాకీలు అలా ఉంచినా కానీ నువ్వు నాకు నీ జ్ఞానం మాత్రం నాకు ఈయనైనా నాకు అర్థం కావాలి, మీ జ్ఞానం నాకు అర్థం కావాలి. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న ఈ కోణంలో మీరు ఆలోచిస్తే చాలా ధన్యులైపోతారు. చెప్పాలా? ఎవరి కోసం అలంకరించి వెళ్ళావు ఫంక్షన్కి?
ఎవరి కోసం అలంకరించింది, ఎందుకు వెళ్ళారు? అదిరిపోయే ప్రశ్న ఇది. గుణవతి అయిన భార్య, అట్టివారు విలువ కలిగినటువంటి భార్య. ఏమా, అందరికి ప్రతివతా శిరోమణులు, అందరు చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును పాటించేటువంటి అనేకుల మధ్య నీవు గుణవతి అయిన భార్యగా, ముత్యం లాంటిటువంటి భార్యగా, దొరికినటువంటి ఒక భర్తకు దొరికినటువంటి భార్యగా నీవు అలంకరించుకుని అక్కడికి వెళ్ళినటువంటి ఆ ఫంక్షన్లో నీవు ఎవరి కోసం వెళ్ళి తెలుసా? నీ భర్త కోసం వెళ్ళావు. టాప్ది మనలా చెప్పాలి, జాతకం గారు లేక నీ భర్త కోసం వెళ్ళి. మరి నీ భర్త అక్కడ ఉన్నాడా? నీ భర్త లేడు ఆ ఫంక్షన్లో, మీ భర్త అక్కడ లేడు. కానీ నీ భర్త కోసం నువ్వు వెళ్ళావు. చెప్పాలి ఇప్పుడు ఎందుకు వెళ్ళావు? ఏమా, భర్త గౌరవం నిలబెడుతున్నావు అక్కడ. అర్థమైందా? నీ ఎవరు భార్య ఈవిడి అనేటప్పటికి, ఎవరి భార్య ఈవిడి అనేటప్పటికి, ఈవిడండి చిన్నబాబు గారి భార్య అండి, ఏమండి నర్సన్ గారి భార్య అండి, అవినాష్ గారి భార్య అండి, ఏమండి ఆనంద్ కుమార్ గారి భార్య అండి, ఆ రేణు గారి భార్య అండి, వెంకటేశ్వరరావు గారి భార్య అండి, శ్యామ గారి భార్య అండి, ఏమంటే గోపి గారి భార్య అండి, పలానా ఆవిడ భార్య అండి, ఈవిడ పలానా భార్య. చూసేటప్పటికి ఒక గుర్తింపు అనేటప్పటికి వచ్చేటప్పటికి, అక్కడికి వచ్చేటప్పటికి లోకంలో ఉన్నటువంటి స్త్రీ ఆలోచిస్తుంది తన కుటుంబ గౌరవాన్ని. బాగా మీరు ఆలోచిస్తే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక స్త్రీ ఆలోచించేటువంటి ఆలోచన, ఒక మంచి భార్యగా ఆలోచించేటువంటి ఆలోచన ఏంటి అన్నప్పుడు, తన కుటుంబ గౌరవాన్ని 10 మందిలో నిలబెట్టడానికి తను అలంకరించుకుంది. ఎలాగా? విచ్చలవిడితనంగా కాదు, బంగారం దింపేసుకుని కాదు, పట్టుచీర కట్టేసుకునేది కాదు. ఒక మంచి అలంకరణతో వెళ్ళింది. తన భర్త గౌరవాన్ని, తన అత్తమామల గౌరవాన్ని, తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుటకు అక్కడికి వెళ్ళిందట. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఏమంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, పలానా ఆమె భార్య. ఈమె అలంకరణ బట్టి తన భర్తకు గౌరవం, తన భర్తకి గౌరవాన్ని ఇచ్చిందట ఆ ఫంక్షన్లో. ఎందుకు చెప్పాలా? భర్తకి గౌరవం తెచ్చిందట. ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి అందరూ నగలు, అందరూ పొడిచీరలు, అందరూ వేసుకుని అక్కడ చూసుకునేది ఎవరు? స్త్రీలందరూ చూసుకునేది ఎవరు? ఆ వస్త్రాలు, ఆ నగలు ఇవన్నీ చూసుకుంటుంటారు. ఒకవేళ నువ్వు సిల్క్ చీర కట్టుకుని వెళ్ళావనుకో, మంచి కాటన్ చీర కట్టుకుని వెళ్ళావనుకో, అప్పుడు ఏమంటారు? మీ ఆయన నీకు ఏం చేయించట్లేదా? మీ ఆయన నీకు ఏం కొట్టలేదా? మీ ఆయన ఇలాగా, మీ ఆయన అలాగా అని ఎంతమంది మాట్లాడుకుంటారు? ఎంతమంది మాట్లాడుకుంటారు చెప్పండి? మాట్లాడుకుంటారా? ఎవరు క్రైస్తవుల గురించి చెప్పట్లేదు, నేను లోకంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకవేళ మంచి స్త్రీ ఇలాగే ఉంటారా అని నేను అనట్లా. ఒక మంచి స్త్రీ ఆలోచన చెప్పి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆలోచన, ఒక మంచి స్త్రీ అయితే ఎలాగ మీరు పట్టు చీరలు లేకుండా, ఎలాగ నగలు లేకుండా, ఎలాగే లేకుండా ఎవరు మీరు వెళ్ళరు. వెళ్ళేటువంటి నీ అలంకరణ బట్టి నీ భర్త గౌరవం దక్కాలి, నీ కుటుంబ గౌరవం దక్కాలి. అక్కడ నీ భర్తని కనపరచుదానికి ఉండాలి. అంతే తప్ప ఎవరికో చూపించడానికో లేకపోతే ఎవరో నిన్ను పొగడడానికి వెళ్ళకూడదు. నువ్వు విషయం ఏంటంటే, నీ అందాన్ని చూసి, నీ సౌందర్యాన్ని చూసి, నీ వస్త్రాలు చూసి, నీ బంగారం చూసి నిన్ను పొగిడించుకునేటట్టుగా కాదు, నిన్ను చూసి మాట్లాడుకునేటట్టుగా కాదు, నీ భర్తకు గౌరవంగా తెచ్చేటువంటి దానువుగా ఉండాలి. అది నువ్వు చేయాలి. అంటే ఒక మంచి స్త్రీ బయటికి వెళ్ళిన, ఒక గుణవతి అయిన స్త్రీ బయటికి వెళ్ళిన, 10 మందిలోకి వెళ్ళిన, తన భర్తకి మంచి పేరు తెచ్చేటువంటి స్త్రీగా ఉండాలి. అది అలంకరణ. అలాంటి అలంకరణ వేసుకో. అంతే తప్ప ఇప్పుడు నువ్వు పైన అలంకరించుకున్నావే, అలంకారంగా ఉన్నావే, మరి లోపల నీ లక్షణం ఏమైతే ఉందో అదే పేతురు గారు చెప్తున్నాడు. ఏమండి ఇప్పుడు పై అలంకరణ మనం చూసాం కదా, 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో, స్త్రీలు అనుపవియు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, బంగారంతోనైనా, ముత్యములతోనైనా, మిగులు గలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక. ఇది దైవభక్తిగా నువ్వు చూపించేటువంటి భక్తి, దైవభక్తిగా ఉండేటువంటి భక్తి. ఈ భక్తి జీవితం జీవించేటప్పుడు నీవు దేవుని ఎదుట, సంఘములోను, సమాజంలో ఒకవేళ దేవుని కార్యక్రమం ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి దానిలో ఇలా ఉండి దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేతను, దేని చేతను? సత్క్రియల చేతను తమ్మును తాము
అలంకరించుకొనవలెను. ఈ ఒక అలంకరణ ఉంది, తమ్మును తాము అలంకరించుకున్నట్టు అలంకరణతో ఉన్న నీవు గుణవతి అయినటువంటి భార్యవు, చక్కటి ప్రవర్తన కలిగినటువంటి భార్యవు. ఒక కుటుంబాన్ని నీ చేతితో, నీ నడవడికతో, నీ ప్రవర్తనతో, నీ మాటతో, నీ క్రియల చేత, నీ ఆలోచన చేత ఒక ఉన్నతంగా నీ కుటుంబాన్ని నిలబెట్టేటువంటి, గౌరవాన్ని నిలబెట్టేటువంటి దాని. కుటుంబం అంటే సామాన్యమైనది కాదు. ఒక కుటుంబ గౌరవం అంటే సామాన్యమైనది కాదు. తెలిసింది కదా సంగతి. ఒక కుటుంబ గౌరవాన్ని కాపాడేటువంటి స్త్రీ, ఒక భర్త గౌరవాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లేటువంటి స్త్రీ, తన కుటుంబాన్ని చక్కగా కట్టుకునేటువంటి స్త్రీ, పిల్లల విషయంలో చక్కగా ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ సంఘములో ఒక ముత్యం, సంఘములో ఒక ఆణిముత్యం, సంఘములో ఆమెకు ఒక గౌరవం ఇది నిలబడుతుంది సంఘంలో. ఎందుకంటే దేవుని కృప ఆమె మీద, కుటుంబం మీద నిలిచిపోయి ఉంటుంది ఈ ప్రవర్తన బట్టి. అలాంటి స్త్రీ అనేటువంటి ఆమెను బట్టి ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏముంది? పేతురు గారు మాట్లాడేటువంటి మాటలు ఏముంది? జడలు అల్లుకొనిటియు, బంగారు నగలు పెట్టుకునిటియు, వస్త్రములు ధరించుకునిటియను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఈ అలంకారముగా నీకు ఉండకూడదు. కానీ ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు అలంకరించుకుంటున్నటువంటి ఈ తగుమాత్రపు అలంకరణ ఏమండి, ఒక కనకదుర్గాలాగో లేకపోతే వీటిలాగో 7 వారాల నగలు, అరవంకీలు, వడ్డాణము, పాపిడి బిళ్ళ, చంద్రహారము, సూర్యహారము ఇవన్నీ వేసుకుని దిగంబరగా దిగించేసుకుని ఏమండి మంచి ₹1,00,000 పట్టు చీర కట్టుకుని వెళ్ళేది కాదు. మీకున్న స్థితిలో, మీకు దేవుడు ఇచ్చినటువంటి స్థితిలో మీరు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ అలంకరణ చూపించినటువంటి ఈ అలంకరణ దేనికి? నా కుటుంబ గౌరవం. ఈ అలంకరణ దేనికి? నా భర్త పరువు నిలబెట్టుకోవడం కోసం. కాబట్టి ఇలాంటి అన్నిటినీ మన దృష్టిలో పెట్టుకుని మీరు అక్కడికి వెళితే, కానీ లోపల ఉండేటువంటి ఒక లక్షణం ఉందట. లోపల ఉండేటువంటి అలంకరణ ఒకటి ఉందట. ఏంటి అలంకారం? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అప్పుడు అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మిగుల విలువ గలదట. అలాంటి విలువ కలిగినటువంటి అలంకరణతో ఉన్నటువంటి నీవు, అలాంటి మనస్సుతో ఉన్నటువంటి స్త్రీ దేవుని దృష్టికి విలువైనది ఉందనుకోండి, అప్పుడు తన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? ఒకటి, ఫస్ట్ దేవుడు, తన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు, తను నడిపించుతున్నటువంటి పరిశుద్ధాత్మ, ఇవి కనిపిస్తుంది దేవుని లక్షణం, దేవునితో పాటు ఉన్నటువంటిది. ఎందుకంటే మనం యథార్థంగా ఆరాధించుకునేటువంటి వాళ్ళం. అర్థమైందా? మనము దేవుణ్ణి యథార్థంగా ఆరాధించేవాళ్ళం. మన ప్రభువు చెప్పినట్టుగా యథార్థముగా మనం ఆరాధించేటువంటి ఆరాధన తండ్రిని ఆరాధించేటువంటి వాళ్ళము. ఎవరి ద్వారా అన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యమును క్రీస్తు ద్వారా. చెప్పాను కదా మీకు, యథార్థంగా ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారట? ఆత్మతోనూ, సత్యమనగా వాక్యముతోనూ, ఆత్మనగా పరిశుద్ధాత్మతో ఆరాధించేటువంటి మనం. ఈ ఆరాధించేటువంటి మనము, యథార్థముగా దేవుని యందు నమ్మిక కలిగినటువంటి మనం, ఇదిగో విలువ కలిగినటువంటి స్త్రీగా ఎప్పుడవుతున్నావు నువ్వు? ఎప్పుడు నువ్వు కనపరుచుకుంటున్నావు? ఒకటి నీ కుటుంబ గౌరవాన్ని, ఒకటి నీ భర్త గౌరవాన్ని, ఒకటి నీకు ఇచ్చినటువంటి బాధ్యతను. ఈ కుటుంబ బాధ్యతను అంతటిని నెరవేర్చుకుంటూ నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు ఎక్కడ నిలిచి ఉన్నావు? ఇప్పుడు లోకములోనా, సంఘములోనా? సంఘములో ఉన్న నీవు వెలుపటి వారికి నువ్వేమైపోవాలి? మాదిరైపోవాలి. అమ్మో, ఈమె పలానా ఆయన, వీళ్ళ ఆయన పలానా ఆయన, ఈమె పలానా ఆమె, పలానా ఆవిడి అని చెప్పుకోవాలి. అని చెప్పుకునేటువంటి సత్క్రియలలో కానీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీలతో కలిసి సత్క్రియలు చేసేటట్టుగా ఉండాలట. సత్క్రియను ఆచరించేటట్టుగా ఉండాలట. ఇంకెలా ఉండాలి? చక్కటి సాక్ష్యం ఉండాలి. మిమ్మల్ని చూసేటప్పటికి మీరు చెప్పడం కాదు సాక్ష్యం, మీరు చెప్పడం కాదు, మిమ్మల్ని చూసేటప్పటికి నలుగురిలో, 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో, సంఘములో
మిమ్మల్ని చూసేటప్పటికి సాక్ష్యం దేవుడు చెప్పేయాలి, ఏమే నా దృష్టికి విలువైంది, నా దృష్టికి ఈమె విలువైనది. ఆ విలువైనటువంటి ఆమెకి నేను ఏమి ఇవ్వాలి? ఆ విలువైనటువంటి ఆమె ప్రార్థన నేనేం చేయాలి? ఆ విలువైనటువంటి ఆమె చేసేటువంటి వాటి క్రియలు నేనేమి ఇవ్వాలి? నేను ఏమి ఇవ్వాలో అది ఆమెకి ఇవ్వాలి, ఆమె కోరింది ఇవ్వాలి, ఆమెను నడిపించాలి, ఆమెను నేను ఆదుకునేటట్టుగా ఉండాలని ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు దేవుడు. ఎప్పుడు ఆయన దృష్టికి స్త్రీగా నీ పాత్రను నీవు పోషిస్తున్నప్పుడు ఆయన దృష్టికి నువ్వేమైపోతున్నావట? విలువగల దానిగా అయిపోతున్నావు. అందుకే ఈ 6 ఎపిసోడ్, ఇది ఒకటి 7వ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికి మీరు విన్న పాఠాలన్నిటిలోనూ మీరు విలువైనటువంటి వారిగా అయిపోతే చివరిగా సామెతల గ్రంథంలో ఏమని చెప్తున్నాడో చూడండి. ఈ పాఠానికి ముగింపుగా, ఈ చాప్టర్కి ముగింపు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనటువంటి ఆ స్త్రీ ఇప్పుడు అందం దగ్గర, సౌందర్యం దగ్గర ఆగకుండా తన పెనివిటి దగ్గర పొగడబడుతూ, లోకములో గుర్తింపు పొందుతూ, మంచి సాక్ష్యం పొందినటువంటి ఆమెగా ఉంటూ, భయభక్తులు కలిగినటువంటి ఆమె తమ ప్రవర్తన అన్నీ మీరు విన్నారు కదా, ఎన్నో ఎపిసోడ్ మీరు విన్నారు కదా. ఒక మంచి స్త్రీగా, ఒక మంచి కుటుంబంగా, ఒక మంచి ప్రవర్తన కలిగిన భక్తిపరురాలు, అనేకమైనటువంటి రిఫరెన్స్లు మీరు విన్నారు. ఇప్పుడు 31వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. 30వ వచనం చూద్దాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏమనిపోతాడ? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుందట. అందరి నోళ్ళల్లో చక్కగా ఉంటుందట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మీలో నిలిచి ఉండాల. దేవుని నమ్మారు, విశ్వసించారు, క్రీస్తుని నమ్మారు, విశ్వసించారు, చక్కగా నడిపింపబడుతున్నారు, చక్కటి జ్ఞానం మీకు అందించబడుతుంది. ఏమండి, యేసుక్రీస్తుని నమ్మాం, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు ఉన్నాం. దేనికోసం? పరలోకం. ఈ లోకాన్ని విడిచిపెడితే నేను, ఈ లోకాన్ని విడిచిపెడితే మీరు, ఈ లోకాన్ని విడిచిపోతే మనం, ఈ లోకాన్ని విడిచిపోతే మన కుటుంబం. ఈ ఆలోచన చూడండి, మనల్ని రగిలించేది ఎవరు? నీ కుటుంబాల గురించి రగిలించేది ఎవరు? నీ గురించి రగిలించేది ఎవరు? నీ హృదయంలో ఆత్మ నిన్ను ప్రేరేపించి ఆ మంట పెడుతుంది ఏంటి అంటే వాక్యం. ఈ వాక్యం వల్లే కదా చక్కటి పరిచర్య చేస్తున్నారు మీరు, చక్కటి సత్క్రియలు చేస్తున్నారు మీరు, కలిసికట్టుగా ఉంటున్నారు మీరు, ఏకాభిప్రాయంతో ఉన్నారు మీరు, ఏ పనైనా సరే చక్కగా చేసేటువంటి వారు ఉన్నారు, ఎందరినో ప్రేమించేటట్టుగా ఉన్నారు, ఎందరో దయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, చక్కటి మనసు కలిగినటువంటి, ఇదంతా కూడా వాక్యమే కదా. వాక్యం వలనే కదా, ఆ వాక్యమే కదా మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే కదా సదా 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 మిమ్మల్ని నడిపించుకుంటూ తీసుకుని వెళుతుంది. అంత మంచి వాక్యమే మీ హృదయంలోనికి వచ్చి మిమ్మల్ని కొనియాడుతున్నప్పుడు ఇప్పుడు మీకు సాక్ష్యం ఏంటి తెలుసా? మీ కుటుంబాలు, లోకములో ఉన్నటువంటి వాడు మిమ్మల్ని చూచి ఏమని చెప్పాలి? కొనియాడాలి. అమ్మ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడును. ఇది నీ జీవితంలో జరుగుతుందా? ఇది మీ జీవితంలో జరగాలి. ఎప్పుడైనా సరే చూడండి, ఇప్పుడు మీ కుటుంబాల్లో వాక్యం తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, మీ కుటుంబాల్లో అన్యులైనటువంటి వాళ్ళు ఉంటారు, మీ కుటుంబంలో సరైనటువంటి ప్రవర్తన లేనటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే మంచి వాళ్ళు ఉంటారు. అయినా మంచి వాళ్ళు ఉన్నా, చెడ్డవాళ్ళు ఉన్నా, ఎవరున్నా, ఏదైనా నీవేమవ్వాలి? నీ సాక్ష్యం ఏమవ్వాలి? ఇన్ని వారాలు అన్న తర్వాత మీరు జ్యోతి అండి, ఇస్తారండి అని అనకూడదు. మీరండి, ఆ మీరమ్మ అండి, లేకపోతే వీళ్ళండి అనకూడదు. ఏమనాలి? మీ అత్త మీ గురించి చెప్పుకోవాలి, మీ మామ మీ గురించి చెప్పుకోవాలి, మీ ఇరుగు వాళ్ళు మీ గురించి చెప్పుకోవాలి, మీ చుట్టాలు మీ గురించి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. అప్పుడు ఈ వాక్యమైన తర్వాత నేను ముత్యము, నేను విలువ, నేను అనేటువంటి మీలోకి వచ్చిందనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? కొనియాడబడుతుంటే, జల్ల కొనియాడుతుంటే దేవుడు అంత ఆనందపడిపోతే తెలుసా? బా, ఏంటంటే వీళ్ళు విన్నారు, నా మాటలు విన్నారు, నా పని చేస్తున్నారు, నా మాటలు విన్నారు. అదే కదా దేవుడు సంతోషించేది. ప్రభువుని అంగీకరించావు, విశ్వసించావు, ఆ ప్రభువు నీలో ప్రతిష్ఠించుకున్నావు, రొట్టె ద్రాక్షరం తీసుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, వెళుతున్నావు, చేస్తున్నావు. ఇవన్నీ చేసేటువంటి మీరు ఆ ప్రయోజనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు వీళ్ళు చూసి బా, అప్పుడు వాక్యం మీలో ఉంటుంది. మర్చిపోతారా వాక్యాన్ని? ఏమా వాక్యం మర్చిపోతారా? విన్నదే మర్చిపోతారా?
కొనియాడపడుతున్నప్పుడు నేను ఒకటి చెప్తానండి, అందుకని చెప్తుంటాను. నేను ఎంత ఆనందపడతాను తెలుసండి, ప్రభు నన్ను ఎంత ఆనందపడతానండి. దేవా, ఇంతలా మాకు నేర్పించావు, నీ మార్గంలో నడిపించావు ఆయన. నువ్వు ఇంత చక్కగా వాక్యం చేత మమ్మల్ని నడిపిస్తున్నావు, నిశ్చయం ఇస్తావు కదా మాకు అని పరితపించిపోతూ మన పని చేసుకుంటూ వెళ్తుంటాం. ఇప్పుడు లోకంలో ఎక్కడికి వెళ్ళు, వాళ్ళ అమలాపురం వెళ్దాం, ఎవరు అందరూ హైందువులే, నేను ఒక్కడే క్రైస్తవుని. అందరూ హైందువులే, అందరికీ తెలిసి నేను పాస్టర్ నేను. కానీ నన్ను చూసి చక్కగా గౌరవంగా మాట్లాడతారు, చక్కగా ఆనందం పడతారు, చక్కగా ఎవరు అందరూ అన్యుల మధ్య ఒక గౌరవం, ఎక్కడికైనా గౌరవం అలా కొనియాడపడాలి. మీరే కూడా మీ కుటుంబాల్లో కూడా ఈవిడండి పైకి ఏదో భక్తిగానండి, లోపల ఏమి ఉండదండి, దయలేదు, ఏమి లేదు అనకూడదు. ఆ సాక్ష్యం మీకు వద్దు, ముందు మంచి సాక్ష్యం మీరు పొందుకోండి. మీరు మంచి సాక్ష్యం పొందుకున్నారనుకో, దేవుడు మీకు అన్నీ అనుగ్రహిస్తాడు. సాక్ష్యం లేకపోతే, మంచి విశ్వాసం లేకపోతే, మంచి మాట లేకపోతే, ఈ అలంకరణ ఏ అలంకరణ, లోపల అలంకరించుకునే అలంకరణ లేకుండా ఏమండి, ఏ అలంకరణలు సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారమును అలంకరించుకోవచ్చు. అబ్బా, ఇన్ని మంచి లక్షణాలు ఉంటే నిజంగా మిమ్మల్ని చూస్తే నిజంగా వాక్యం చెబుతుంది, మిమ్మల్ని ఏం చేస్తానంట, యెహోవా యందు భయభక్తులు కలిగి నా స్త్రీ కొనియాడబడును. అప్పుడు అంటున్నాడు 37 వచ్చిన, చేసిన పనిని బట్టి. ఏ పని? చేసిన పని అంటే పని ఉందా ఏమ్మా? పని ఉందా? చేసిన పనిని బట్టి. అంట్లు తోముకునే పని, వంట వార్చుకునే పని, బట్టలు ఉతుక్కునే పని, ఈ పనులు కాదు. ఈ పనులు అలాగే కామది. దేవుడు నమ్మినా నమ్మకపోయినా ఏ పనులు ఉన్నాయమ్మా వాణి? అదే చాట, అదే చీపిరి, అదే కొండ, అదే కొయ్య, అదే ఉల్లిపాయలు. మంగళవారం వచ్చేసరికి అదే చికెన్, అదే మటన్, 2 చట్నీలు, 2 రకాల చట్నీలు, ఇడ్లీలు, టిఫిన్లు, ఇవన్నీ అయ్యే ఉన్నాయి. నమ్మినా నమ్మకపోయినా ఆ పనులు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? కానీ చేసిన పనిని బట్టి, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయ దగును. బా, ఎప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడట? ఎప్పుడు మీకు ప్రతిఫలం ఇచ్చేది? ఎప్పుడట? ఆ చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వబడును. ప్రతిఫలం పొందాలా? అవును. నేను ఏది చేసినా, మీరు ఏది చేసినా, మనం ఏమి చేసినా, మనం చచ్చేంత వరకు చేసేటువంటిది ఏది చేసినా, భక్తి ఇదేది చేసినా, ఏది నిలిచినా, విశ్వాసం, ఎన్నిటిలోనూ కూడా సమస్తం. ఒక క్రియలే అనుకోకుండా, సత్క్రియలే కాదు, పనులే కాదు, నువ్వు చేయవలసింది చాలా ఉంది. సక్రియలైనటువంటి వాటినే కాదు చేయవలసింది. నీ కుటుంబంలో, నీ యజమానిలో, నీ కుటుంబ పేరు ప్రఖ్యాతలలో, నీ పిల్లలలో ఎన్నున్నాయి. స్త్రీగా విలువైనదిగా నేను ఎంచుకొని ప్రతిఫలం ఇచ్చేటట్టుది ఎన్నున్నాయి. అందుకే చెప్పాను, స్త్రీలకు చాలా ఫస్ట్లోనే చెప్పాను మీకు, స్త్రీలు చాలా కష్టపడాలట. ఒక స్త్రీకి పై పనులే కాదు, తన దేహమే తను నిలబడుతుందని చెప్పాను మీకు. అలాంటి స్త్రీమూర్తిగా దేవుని ఎదుట విలువ కలిగినటువంటి దానముగా నువ్వు నిలిచిపోవాలి అంటే, ఇదిగో అట్టి పనిని, చేసిన పనిని బట్టి, చేసిన పని, ఆ చేసిన పనిని బట్టట దేవుడు ఈ 7 వారాల్లో మీకు నేర్పించేది అద్భుతమైనటువంటి పాఠం. రిపీట్ చేసుకొని మరలా వెళ్ళిపోయి నిజంగా అన్ని రికార్డింగ్ చేస్తే బలి ఉండదు మీకు, వీడియో పెట్టి. ఎవరు మనకి వీడియోగ్రాఫర్లు ఉండరు కానీ ఇక్కడ, ఏమండి, మంచి రికార్డింగ్ చేసుకుంటుండి ఇవి వింటే సరిపోద్ది. 7 వారాలు మీరు విన్న పాఠాలు మీరు విని గనక మీరు బ్రతికితే దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? అంటున్నాడు, చేసిన పనిని బట్టి దానికి, అట్టి దానికి ప్రతిఫలమీయ దగును. గౌలి యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. గౌలు అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నేను మా ఆవిడ అప్పుడప్పుడు అనుకుని, అవును అక్కడ చెప్పుకుంటున్నాను మీ గురించి, ఎక్కడ ఎడ్ల బజార్లో చెప్పుకుంటాను మీ గురించి, దీని గురించి అక్కడ చెప్పుకుంటాను, నేలకొలం ఆడుకుంటుంటాం. ఎక్కడ చెప్పుకోవాలి? కావండి, అక్కడక్కడ చెప్పుకుంటారంట, మన గురించి చెప్పుకుంటున్నారట. చూడండి, మన గురించి చక్కగా చెప్పుకోలేదా? అందుకే ప్రారంభం, నేను ఆరంభించినటువంటి ప్రారంభం నుండి మనల్ని చెప్పుకోవాలి.
లోకం మనల్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని పనిని బట్టి, దేవుడికి చేసేటువంటి పనిని బట్టి ఆ దేవుడు మనకివ్వాలి, అనుగ్రహం ఇవ్వాలి. అది ఇస్తానంటున్నాడు ఆయన. యెహోవాయందు భయభక్తులు కలిగే స్త్రీని కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌలి యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును కొనియాడును కొనియాడును. చక్కడిగా చెప్పుకుంటారంటే అలా మిమ్మల్ని గురించి చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి. ఒక పని నుంచి స్టార్ట్ చేయాలి. ఆ పని నుంచి ఎంతవరకు నువ్వు చేసుకుని వెళ్ళాలో ఒక్కసారి మీరు ఆలోచించుకున్నటువంటి 7 పాఠాలు మీరు విన్నటువంటి రిఫరెన్స్ ప్రతి మాట జ్ఞాపకం చేసుకొని చక్కగా మీ ప్రవర్తన మార్చుకుని చక్కగా మీరు నిలిచారనుకోండి, కొనియాడబడతారు. దేవుని దృష్టికి ఎంత దగ్గరైపోతారో చెప్పండి. దేవుని దయ ఎంత పొందేస్తారో చెప్పండి. ఏమండి, దేవుని దయను ఎంత పొందేస్తారు? దేవుడు విడిచిపెట్టాడు అలాంటి వారిని. తను వ్రాయించాడు అలా, తన స్త్రీ గురించి వ్రాయించాడు. ఒక మంచి కుటుంబం కావాలనుకున్నాడు ఆయన, ఒక మంచి స్త్రీ కావాలనుకున్నాడు, ఒక మంచి తల్లి కావాలనుకున్నాడు, ఒక మంచి భార్యగా ఉండాలనుకున్నాడు. ఆమె పనులను బట్టి మంచి కొనియాడబడేటువంటి స్త్రీగా ఉండాలనుకుని వ్రాయించినటువంటి మాట ఇంత అద్భుతమైనటువంటి సంగతులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీరు బ్రతికారా, ఇంతకన్నా ధన్యతకి ఏముండదు. ఇది ఒక మెట్టుగా మీరు పునాది వేసుకున్నారనుకో, అక్కడి నుంచి ఏమవుతుంది? ఇది అనేక మందికి మీరు మాదిరికరమైనటువంటి జీవితం, ఒక మాదిరి కలిగినటువంటి జీవితాన్ని మీరు అనేక మందికి ప్రసాదించడానికి ఒక తల్లిగా, ఒక మాదిరి కలిగినటువంటి స్త్రీగా ఈ మాటలన్నీ విన్ని నేర్చుకుని చేస్తూ బ్రతుకుతున్నావు అనుకోండి. ఇప్పుడు నేను ఏ జాబితాలో చేర్చేస్తాడో చివరిగా తిమోతి పత్రికలో ఏ జాబితాలో చేర్చిపోతావు నువ్వు? ఇవి నేర్చుకున్నారు కదా. ఇవి నేర్చుకున్న తర్వాత ముందు ఏమని చెప్పాడు? ముందు వెళ్ళేటప్పటికీ తిమోతి పత్రిక ముందు 9వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ స్త్రీలు అణుకయు స్వస్థబుద్ధి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో స్త్రీలు అణుకవియు స్వస్థబుద్ధి గలవారయ్యుండి తగు మాత్రము వస్త్రములు చేతనే కానీ జడలతోనైనా బంగారంతోనైనా ముత్యములతోనైనా విలువగా మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక. ఇప్పుడు దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తామును అలంకరించుకొనవలెను. ఇప్పుడు మీ అలంకరణ వెలుపటి అలంకరణ కన్నా లోపటి అలంకరణ పెట్టుకుని మీరు ప్రారంభం నుంచి మనం చెప్పబడినటువంటి మాట 31వ అధ్యాయం 10వ వచనంలో మనం చెప్పబడినటువంటి మాట ఏముంది? గుణవతి అయిన భార్య దొరికితే అరుదు, అట్టిది ముత్యము కట్టి విలువైనది అని ప్రారంభించినటువంటి ప్రారంభ పాఠము దగ్గర నుండి ఇప్పుడు ఈ పాఠం వరకు మీరు కనుక మీ మనసులో పెట్టుకొని మీరు అలా ప్రవర్తించి కనుక మీ కుటుంబాన్ని అంతటినీ కూడా చేతితో పట్టిన జాగ్రత్త పరుచుకున్నారనుకో, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకువెళ్తున్నాడు ఆయన? ఎక్కడ కూర్చోబెడుతున్నాడు ఆయన? ఎవరితో జతపరచబడుతున్నాడు ఒక్కసారి చూడండి. 10వ వచనంలో దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును అలంకరించుకొనవలెను. ఇప్పుడు నీకు ఎవరు వచ్చేస్తున్నది పక్కనే? భక్తి కలిగినటువంటి దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా నువ్వేమైపోతున్నావు? వారి చెంతన చేరుతున్నావు, వారితో పాటు ఉంటున్నావు, వారితో పోటీ పడుతున్నట్టుగా ఉంటున్నావు. ఏమండి, సత్క్రియల చేత నువ్వు అలంకరించుకునేటువంటి స్త్రీగా మారిపోతున్నావు. అంటే ఇప్పుడు ప్రారంభంలో మనకి ఏం తెలియదనమాట. నీ భక్తి ఏంటో నీకు తెలియలేదు, నీ ముక్తి ఏంటో నీకు తెలియలేదు, నీ పేరేంటో నీకు తెలియలేదు, నీ సందర్భం ఏంటో తెలియలేదు. ఇప్పుడు తెలియబడిన తరువాత ఇప్పుడు నిన్ను ఎక్కడ కొనియాడాలి? చూడండి, చాలామంది భర్తలు రోడ్డుకి తిడుతూ ఉంటారు, చూసారా ఏమ్మా? భర్తలు తిడుతూ ఉంటారు కదా, నేను ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మామగారికి అత్తగారు చెప్తారు, ఏం కన్నావయ్యా నీ కూతుర్ని. ఏమంటే పెద్దలు చెప్తూ ఉంటారు, పెద్దలు గొడవ పెట్టి చెప్పుకుంటారు, నా భార్య అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన గురించి అయితే, నీ గురించి అయితే ఒక భర్త అంటున్నాడట, అమ్మ చాలామంది కుమార్తెలు ప్రతివ్రతా ధర్మమును పాటించేటువంటి వారు ఉన్నాను, వారందరికంటే నువ్వు మించిన దాని అని చెప్పుకుంటారట అని భర్త చెప్పుకుంటున్నట్ట. అలా చెప్పుకుంటే బాగుంటుందా? అత్త ఏం కన్నావా, అత్త మామ నా మీద పెట్టేది మామ అని అంటే బాగుంటుందా?
చెప్పండరా, గుణవైదైన స్త్రీలారా, ముత్యాలారా చెప్పండి, ముత్యాలని మీ మాటలు వదలండి. ఏమోనండి అన్నయ్య గారు చాలా పెట్టారు మా మీద, ఇలా అయితే ఎలా కుదురుతుందండి అనుకుంటున్నారా? చెప్పండి. ఇలా కొనియాడపడుతుంటే ఎలా ఉండదు ఒకసారి ఆలోచించండి. ఇలా ఉండాలి. ఒక క్రైస్తవులుగా క్రీస్తుని నమ్మేసాం, క్రీస్తుని విశ్వసించేసాం, బాప్తీసం తీసేసుకున్నాం అని అంటే కాదట. ఇది సాక్షార్థమైనటువంటి స్త్రీకి ముద్దుగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుని దృష్టికి విలువ. ఆ విలువలో మీరు అందరూ ఉండాలి. మీరు ఉంటారు, దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.